ఇక పక్కా ప్లాన్ ప్రకారమే టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ ను దారుణంగా హత్య చేశారంటూ బీజీ భరత్ ఆరోపించారు. ఇది వైసీపీ చేసినటువంటి రాజకీయ హత్య అంటూ పేర్కొన్నారు. ఇంతియాజ్ వైసీపీ నేతలు భూ కబ్జాలు అక్రమాలను బయటపెడుతున్నారన్నారు. ఇక కక్షపూరితంగానే దారుణంగా హత్య చేశారంటూ కూడా మంత్రి మండిపడ్డారు. ఇంతియాజ్ పిల్లవాడు ఎలక్షన్ల ముందు ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు ఇంతియాజ్ అనే పేరుతో. ఎందుకంటే అప్పుడు మనకు వైఎస్ఆర్సీపీ నుంచి ఉండే అభ్యర్థి వచ్చి ఇంతియాజ్, మీకు ఐడియా ఉండింటే. అప్పట్లోనే ఇండిపెండెంట్ గా నుంచున్నాడని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి ఇండ్ల కాడ రచ్చ చేసి గొడవ చేసి 6th వార్డుకి సంబంధించిన A1 ఈరోజు ఈ మర్డర్ కేసులో A1 ముద్దాయి ఎవడైతే ఉన్నాడో వాళ్ళ ఇంటికి పోయి రచ్చ చేసి గొడవ చేస్తే అప్పుడు FIR కూడా కావడం జరిగింది. అప్పటి నుంచి గొడవలు ఉన్నాయి. ఈయన మన పార్టీ వచ్చిన తర్వాత మన తెలుగుదేశం పార్టీలోకి రావడము, మన పనితీరు బట్టి మనతో ఉండడం జరగడం కంటిన్యూగా అవుతాం.